హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హేమంత్. ఇవాళ ఎంసెట్ సిరీస్లో భాగంగా మనం జేఎన్టీహెచ్ కాలేజ్ ఫుల్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఎంసెట్ సిరీస్లో థర్డ్ పార్ట్. ఈ వీడియోలో జేఎన్టీహెచ్ మొత్తం పూర్తిగా డీటెయిల్స్ లైక్ కాలేజ్ కోడ్, ఫీ, ప్లేస్ అండ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అవైలబుల్ ఇన్ జేఎన్టీహెచ్ స్టిల్ నౌ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్, కాలేజ్ ఫీ టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ 2023 కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి, 2022 కట్ ఆఫ్స్ ఉన్నాయి, ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్, అలా రిజర్వేషన్స్ ఎట్లున్నాయి అని పూర్తి వీడియో జేఎన్టీహెచ్ గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. టిల్ టు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి జేఎన్టీహెచ్ అండ్ ఇక్కడ మనకి ప్లేస్ అంటే ఇది పిన్ నెంబర్, ప్లేస్ యొక్క లొకేషన్ యొక్క పిన్ నెంబర్ ఇది వచ్చేసి. అండ్ మనకి డిస్ట్రిక్ట్ వచ్చేసి మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి మనకి కాలేజ్ వెబ్సైట్ కోడ్ ఇది. ఇందులో హాస్టల్ అవైలబిలిటీ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఉన్నాయి. ఇందులో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్ 1965. ఇందులో మనకి టోటల్ 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, సెల్ఫ్ ఫైనాన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్. ఇందులో గవర్నమెంట్ అంటే కన్వీనర్ కోటా ద్వారా జాయిన్ అయ్యే సీట్లకు అన్నిటికేమో 50,000 అనేది ఫీ. ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్స్ జాయిన్ అవ్వాలనుకుంటారో, లేదు లైక్ బయోటెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఈ 4 బ్రాంచ్లకి సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. దీనికి వచ్చేసి కాలేజ్ ఫీ వచ్చేసి మనకి 1,00,000 రూపీస్. అన్ని సీట్లు అనేవి టోటల్ 66 ఉన్నాయి. ఇందులో 60 అనేది ఎంసెట్ ద్వారా ఫిల్ అవుతాయి ఈ ఎంసెట్ స్టూడెంట్స్కి. మిగతా 6 అనేది మనకి ఈ సెట్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకనే ఆ 6 సీట్స్ అనేవి ఉంటాయి. 2022లో ఎంత ఉంది, 2023లో ఎంత ఉంది, ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మిగతాది అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి 2022 చూద్దాం. 2022 వచ్చేసి మనకి కట్ ఆఫ్ వచ్చేసి మనకి సిఎస్సికి, కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేసి ఓసీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్ జేఎన్టీహెచ్ 20,629 అనేది ఓపెన్ కేటగిరీకి ఉంది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చేసి సేమ్. అండ్ బీసీఏకి వచ్చేసి మనకి 58,000 అనేది కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఉంది. అండ్ బీసీఏ గర్ల్స్కి వచ్చేసి కూడా సేమ్ 58,000 ఉంది. అండ్ బీసీబీ బాయ్స్కి వచ్చేసి 42,907 అనేది బాయ్స్కి అనేది కట్ ఆఫ్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్కి. అండ్ బీసీబీ గర్ల్స్కి వచ్చేసి 52,073 అనేది బీసీబీ గర్ల్స్కి ఉంది కెమికల్ ఇంజనీరింగ్కి. బీసీసీకి వచ్చేసి మనకి 20,000 ఉంది. బీసీడీకి వచ్చేసి మనకి 53,000 ఉంది బాయ్స్కి. అండ్ బీసీ ముస్లిం మైనారిటీకి వచ్చేసి మనకి 90,000 ఉంది. బీసీఈ గర్ల్స్కి వచ్చేసి 90,000, ఎస్సీకి వచ్చేసి 76,000 అండ్ ఎస్టీకి వచ్చేసి మనకి 53,000 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 33,000. దీనికి వచ్చి ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి 50,000. ఇది వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ చూసుకుందాం. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వచ్చేసి 12,000 అనేది ఉంది. బీసీఏకి 30,000 ఉంది. బీసీఏ గర్ల్స్కి 33,000 ఉంది. బీసీబీకి బాయ్స్కి 25,000 ఉంది. బీసీబీ గర్ల్స్కి 36,000 ఉంది. బీసీసీ బాయ్స్కి 12,000 ఉంది. అండ్ బీసీసీ గర్ల్స్కి 1,04,216 ఉంది. అండ్ బీసీడీ గర్ల్స్కి వచ్చేసి 21,000 ఉంది. బీసీడీ బాయ్స్ కూడా 21,000 ఉంది. బీసీఈ వచ్చేసి మనకి 28,000 ఉంది. బీసీఈ గర్ల్స్కి వచ్చేసి 45,000 ఉంది. ఎస్సీ బాయ్స్కి వచ్చేసి 25,000, ఎస్సీ గర్ల్స్కి వచ్చేసి 30,000. ఇది వచ్చేసి మనకి మెయిన్గా వచ్చేసి అందరు చూసేది మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అది వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి 1,200 ఉంది. 1,200 ఎందుకంటే ఇది టఫ్ కాంపిటీషన్. ఎందుకు పోయినసారి ప్యాకేజ్ కూడా 54 lakhs అట్లా వచ్చింది. సో అందరు మ్యాథ్స్, ఇప్పుడున్న మ్యాథ్స్ అందరు సిఎస్ఏ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అందులో కట్ ఆఫ్ వచ్చేసి 2022 ఈ కట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. 2022లో ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి 200 ఉంది. అందులో ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి వచ్చేసరికి 1,600 ఉంది. అండ్ బీసీఏకి వచ్చేసి మనకి 3,000 ఉంది. బీసీఏ గర్ల్స్కి వచ్చేసి మనకి 4,000 ఉంది నియర్లీ. అండ్ బీసీబీ బాయ్స్కి వచ్చేసి మనకి 1,300 ఉంది. బీసీబీ గర్ల్స్కి వచ్చేసి మనకి 1,873 ఉంది. అండ్ బీసీసీ బాయ్స్కి వచ్చేసి 1,200 ఉంది. బీసీసీ గర్ల్స్కి వచ్చేసి 1,685 ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చేసి మనకి 2,146 ఉంది. బీసీడీ గర్ల్స్కి వచ్చేసరికి 2,146 ఉన్నాయి. బీసీఈ గర్ల్స్కి వచ్చేసి 1,211 ఉంది. బీసీఈ గర్ల్స్కి వచ్చేసి మనకి 1,977 ఉంది. ఎస్సీ బాయ్స్కి వచ్చేసి 5,000 ఉంది. గర్ల్స్కి వచ్చేసి కూడా సేమ్ 5,000 ఉంది. ఎస్టీకి వచ్చేసి 3,000 ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చేసి 3,000 ఉంది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి మనకి 1,446 ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చేసి 2,161 ఉంది. దీని ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి 5,000. ఈ మొత్తం లిస్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైతే 2022 జేఎన్టీహెచ్
మొత్తం అన్ని బ్రాంచెస్ కట్ ఆఫ్ కావాలి అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిపోయి చూసుకోవచ్చు. నేను మొత్తం లిస్ట్ అనేది అలా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఛానల్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి లేటెస్ట్ కట్ ఆఫ్ చూసుకుందాం. ఈ 2023 కట్ ఆఫ్స్ అనేది చూసుకుందాం. ఇందులో అంటే నేను అన్ని కేటగిరీస్ తీయలేదు. మెయిన్గా అంటే ఏ కేటగిరీస్ తీసిందంటే బీసీఏ ఒకటే అంటే గర్ల్స్ బాయ్స్ డివైడ్ చేయాలి, డైరెక్ట్ ఒకటే కట్ ఆఫ్ అనేది పెట్టేసిన. ఈ లోపల ర్యాంక్ వస్తే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చినట్టే. ముందుగా మనం సిఎస్సి తీసుకుందాం. అందులో బీసీఏకి వచ్చేసి మనకి నియర్లీ 11,000 దాకా ఛాన్స్ ఉంది. అంటే ఇది 4,000 వచ్చేసి బాయ్స్కి, ఇది 11,000 వచ్చేసి గర్ల్స్కి ఉంది. బీసీబీకి వచ్చేసి 2,766 ఉంది. అండ్ సికి వచ్చేసి మనకి 1,420 ఉంది. బీసీడీ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ బాయ్స్ రెండిట్లో హైయెస్ట్ కలిపి 4,151 ఉంది. అండ్ బీసీకి వచ్చేసి 2,365 ఉంది. ఓసీకి వచ్చేసి 2,465 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2,947 ఉంది. ఎస్సీకి వచ్చేసి 12,708 ఉంది. ఎస్టీకి వచ్చేసి మనకి 15,265 ఉంది. మనం ఈసీ చూసుకున్నాం. ఈసీ వచ్చేసి మనకి బీసీఏకి వచ్చేసి 12,000 ఉంది నియర్లీ. బీసీబీ వచ్చేసి మనకి 10,000 ఉంది. బీసీసీ వచ్చేసి 30,000 ఉంది. బీసీడీ వచ్చేసి మనకి 7,462 ఉంది. బీసీఈ వచ్చేసి మనకి 4,158 ఉంది. ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి 4,676 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 8,633 ఉంది. ఎస్సీకి వచ్చేసరికి 22,704 ఉంది. అండ్ ఎస్టీకి వచ్చేసి మనకి 17,028 అనేది ఉన్నాయి. ఈ ర్యాంక్ అనేది ఓన్లీ 2023 అది లేటెస్ట్ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ అనేది చేంజ్ అవ్వచ్చు, చేంజ్ కాకపోవచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు, పెరగవచ్చు. ఇదైతే కాన్స్టెంట్ కదా. మీకు ఒక ఐడియా ఉండాలి. అంటే పోయినసారి ఏ లోపు ర్యాంక్ వచ్చింది అని ఒక ఐడియా ఉంటే ఈసారి మీరు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందో రాదో అని ఒక ఐడియా కోసం చేస్తున్నాను. ఇది ఎంసెట్ సిరీస్లో బాగా థర్డ్ వీడియో చేయడం. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్స్ మొత్తం 2022లో ఎంత ఉంది, 2023లో ఎంత ఉన్నది అనేది నేను మొత్తం మళ్ళీ సేమ్ ఇలానే ఈ వీడియో చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ప్లేస్ ఎక్కడ, కాలేజ్ కోడ్ ఏంది అన్నీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్ కాలేజ్ ఏ కాలేజ్ అయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఆ వీడియో అనేది చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనకి త్రిబుల్ చూసుకోండి. త్రిబుల్ వచ్చేసి మనకి 29,000 ఉంది. ఏది బీసీఏకి, బీసీబీకి వచ్చి మనకి 12,000 ఉంది. సికి వచ్చేసి 21,000 ఉంది. డీకి వచ్చేసి 20,000 ఉంది. ఈకి వచ్చేసి 52,000 ఉంది. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 11,000. ఈడబ్ల్యూఎస్ వచ్చి 12,000. ఎస్సీ వచ్చేసి 30,000. అండ్ ఎస్టీకి వచ్చేసి కూడా 30,000 ఆ చిల్లర ఉంది. అండ్ సివిల్ వచ్చేది సివిల్ బ్రాంచ్ చూసుకుందాం. ఇప్పుడు సివిల్ వచ్చేసి మనకి ఏంది మనకి బీసీఏ వచ్చేసి 34,000 ఉంది. బీసీబీ వచ్చేసి మనకి 56,000 ఉంది. సి వచ్చేసి 42,000 ఉంది. డి వచ్చేసి 32,000 ఉంది. ఈ వచ్చేసి 66,000 ఉంది. ఓసీ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి 7,500 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకి 20,000 ఉంది. ఎస్సీ వచ్చేసరికి 53,000 ఉంది. ఎస్టీ వచ్చేసరికి 39,000 ఉంది. అండ్ ఇప్పుడు మెక్ చూసుకుందాం. జేఎన్టీహెచ్ మెక్ చూసుకుందాం. ఇది మెకానికల్ వచ్చేసి మనకి 66,000 ఉంది. అండ్ బి వచ్చేసరికి 27,000 ఉంది. సి వచ్చేసరికి 19,000 ఉంది. అండ్ 19,000 20,000 నియర్లో ఉంది. డి వచ్చేసరికి 27,000 ఉంది. ఈ వచ్చేసరికి 1,41,457 ఉంది. అండ్ ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి 16,417 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 44,739 ఉంది. ఎస్సీ వచ్చేసరికి మనకి 37,258 ఉంది. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చూసుకుంది. ఈ కెమికల్ ఇంజనీరింగ్ చూసుకుంది. ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి బీసీఏ 45,000, బీసీబీ 35,000, సి లేదు మనకి. డి వచ్చేసి మనకి సి లేదు అంటే అందులో ఎవరు జాయిన్ కాలేదు. కానీ బీసీసీ కేటగిరీ నుంచి 2023లో కెమికల్ ఇంజనీరింగ్ ఎవరు జాయిన్ కానట్టు. బీసీడీ వచ్చేసి మనకి 65,000, బీసీఈ వచ్చేసరికి 1,15,770, ఓపెన్ కేటగిరీ 22,000, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 49,000, ఎస్సీ వచ్చేసి 87,000, ఎస్టీ వచ్చేసి 96,552. బయోటెక్నాలజీ బీసీఏ వచ్చేసి 1,02,088 అండ్ బీసీబీ వచ్చేసరికి మనకి 73,903 అండ్ సి వచ్చేసరికి ఎవరు జాయిన్ కాలేదు. డి వచ్చేసరికి 68,311, ఈ వచ్చేసి ఎవరు జాయిన్ కాలేదు. మనకి ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి 40,655, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 98,676 అండ్ ఎస్సీ వచ్చేసరికి 1,22,852 అండ్ ఎస్టీ వచ్చేసరికి 1,52,859. బయోటెక్నాలజీ. ఇప్పుడు మనం జియో ఇన్ఫర్మేటిక్స్ చూసుకుందాం.
ఈ జే ఇన్ఫర్మేటిక్స్ బ్రాంచ్లో వచ్చేసి మనకి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచ్. ఇలా వచ్చేసి మనకి బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి 1,34,000 ఉంది. బి వచ్చేసరికి 1,26,000 ఉంది. సి ఎవరు జాయిన్ అయ్యలేదు. డి వచ్చేసి మనకి 1,42,000 ఉంది. ఈ వచ్చేసరికి 96,000 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 1,17,185 ఉంది. ఎస్సీ వచ్చేసరికి 1,47,966 ఉంది. అండ్ ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి మనకి 1,51,509 అనేది ఉంది. ఇప్పుడు మెటలర్జీ బ్రాంచ్ చూసుకుందాం. మెటలర్జీ బ్రాంచ్లో బీసీఏ కేటగిరీ చూసుకుంటే 76,750, బీసీబీ వచ్చేసరికి 96,329 ఉంది. బీసీసీలో ఎవరు జాయిన్ కాలేదు. డీలో వచ్చేసరికి 1,17,000 ఉంది నియర్లీ. అండ్ బీసీఈ వచ్చేసరికి ఎవరు జాయిన్ కాలేదు. ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి మనకి 43,000 అనేది ఓపెన్ కేటగిరీ. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1,38,000 ఉంది. ఈ మనకి ఎస్సీఏ వచ్చేసి 1,24,000 ఉంది. అండ్ ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 88,000 ఉంది. అండ్ ఇక వీటి బ్రాంచెస్ చూసారు కదా. ఇక ఫీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఉన్న ఫీ గురించి ఇందాక చెప్పాను కదా. ఫీ వచ్చేసి మనకి బయోటెక్నాలజీకి సెల్ఫ్ ఫైనాన్స్ 1 lakh అండ్ కెమికల్ ఇంజనీరింగ్ 15,000. ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కాకుండా ఏవైతే మీ బ్రాంచెస్ ఉన్నాయో 50,000 ఉంటుంది. అండ్ ఫీ డీటెయిల్స్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పిన ఫస్ట్లోనే ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ వాటికి మాత్రం మీరే పే చేసుకోవాలి. అండ్ ఇలా అంటే కన్వీనర్ కోటా సీట్స్ రావు. ఇలా ఈ గవర్నమెంట్ ఫీ అనేది అప్లికబుల్ కాదు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి వచ్చేసి 1 lakh పడుతుంది. ఒక్కొక్క సెల్ఫ్ బ్రాంచ్. ఎన్ని ఉన్నాయి మొత్తం 4 సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచెస్ ఉన్నాయి జేఎన్టీహెచ్లో. అందులో సీట్ వస్తే మాత్రం మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ అంటే మిగతా బ్రాంచెస్ లైక్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఈ బ్రాంచెస్లో మనకి గవర్నమెంట్ అనేది 50,000 అనేది ఫిక్స్ చేయడం జరిగింది. కాలేజ్ ఫీ వచ్చేసి ఎవరికైతే ఇలా సీట్ వస్తుందో వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఈ ఫుల్ రియంబర్స్మెంట్ అనేది ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీఈ స్టూడెంట్స్కి మాత్రమే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. అదర్ దెన్ వీళ్ళు మిగతా అంటే లైక్ బీసీఏ, బీసీబీ, సిడి అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఓన్లీ 35,000 అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా ఫీ అనేది మీరే పే చేసుకోవాల్సింది. అంటే 15,000 అనేది మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఇందులో సీట్ వస్తే మాత్రం మిగతా అంటే వీళ్ళు ఎక్సెప్ట్ వీళ్ళు తప్ప, ఎస్సీ, ఎస్టీ, బీసీఈ తప్ప మిగతా వాళ్ళంతా ఫీజు 15,000 అనేది గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. ఇది జేఎన్టీహెచ్ గురించి పూర్తి డీటెయిల్స్. ఫర్దర్గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, నెక్స్ట్ ఏ కాలేజ్ డీటెయిల్స్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ కామెంట్ సెక్షన్ బట్టి ఏ కాలేజ్ ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ కాలేజ్ అనేది చేస్తాను. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీని గురించి పూర్తిగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అందులో ఈ ఎంసెట్ సిరీస్లో భాగంగా ఇది 3rd వీడియో. మిగతా 2 వీడియోలు లైక్ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయి బేస్డ్ ఆన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ లిస్ట్ కూడా అంటే ఆ వెబ్సైట్ కూడా నేను అందులో పెడతా. ఆ వెబ్సైట్లో చూసుకొని మీరే డిసైడ్ కావండి. అది నేషనల్ది. అంటే లోకల్ అంటే పబ్లిసిటీ కోసం వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఇది నేషనల్ కాబట్టి వాళ్ళు అన్ని కేటగిరీని వాళ్ళన్నింటిని ఫైనలైజ్ చేసి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ కాలేజ్ ఎట్లాంటిది అనేది. ఆ వెబ్సైట్ని కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. పూర్తిగా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను అప్డేట్ చేస్తూ ఉంటా. ఈ ఎంసెట్ అయిపోయేదాకా లైక్ స్టార్టింగ్ అప్లికేషన్ నుంచి లాస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ దాకా ప్రతి ఒక్క కంటెంట్ మీకు అందించడానికి ట్రై చేస్తా. మీరు చేయాల్సిందే ఏం లేదు, మీ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయని వాళ్ళకి కూడా చేయండి. ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తా అప్ టు మీ లాస్ట్ సీట్ అలాట్మెంట్ దాకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.